నమస్తే అండి, నా పేరు డాక్టర్ హర్ష వినయ్, కన్సల్టెంట్ క్రేనియోఫేషియల్ సర్జన్ సన్రే హాస్పిటల్ అనంతపూర్. లీస్ట్ టాపిక్ గురించి మాట్లాడదాం. అండ్ ఇట్ ఈస్ ఆల్సో లీస్ట్ అడ్రస్డ్ అని ఫేషియల్ డిఫార్మిటీస్ అంటాం. సో ఈ డిఫార్మిటీస్ ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ముఖం చుట్టూ కండకు సంబంధించి కానీ ముఖం ఎముకలకు సంబంధించి కానీ ఉంటాయి. వీటివి ఒక ఇంజురీ వల్ల రావచ్చు, లేదా పుట్టుకతో రావచ్చు, లేదా ఏదన్నా అనారోగ్య కారణం వల్ల దవడ కానీ ముఖంలో ఎముకలు కానీ తీయడం వల్ల కూడా రావచ్చు. సో ఇవన్నీ కూడా సర్జరీ ద్వారా కరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈరోజు ప్రత్యేకంగా ముఖం ఎముక సర్జరీస్ గురించి మాట్లాడదాం. ఒక జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఒక రేషియో ఆఫ్ ఫేస్, అంటే ఫేషియల్ థర్డ్స్ కానీ ఫిఫ్త్స్ కానీ ఫేస్ని డివైడ్ చేసుకుంటే ప్రపోర్షనేట్గా ఒక ఫేస్ లెంత్ డివైడెడ్ బై విత్ 1.618 వస్తే, విచ్ ఇస్ జనరలీ కాల్డ్ యాజ్ గోల్డెన్ ప్రిన్సిపల్. ఎవ్రీథింగ్ ఈ రేషియోలో పడిన ప్రతి ఒక్కటి కూడా ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్. సో అలాగే మనకి ఫేస్ సర్జరీస్ కూడా వీ కెన్ బ్రింగ్ హార్మోనీ బై డూయింగ్ దీస్ ప్రొసీజర్స్. దీస్ ఆర్ కాల్డ్ ఎముక సంబంధించిన సర్జరీస్. వీటిని ఏమంటామంటే ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటాం. వీటిలో కొంతమందికి ఏంటంటే పై దవడే ముందుకుండం కానీ, లేకపోతే దీన్ని క్లాస్ 2 అంటాం, అలాగే క్లాస్ 2 ఫేషియల్ ప్రొఫైల్ అంటాం. అలాగే కింద దవడ ముందుకుండం కానీ దాన్ని క్లాస్ 3 ప్రొఫైల్ అంటాం. ఆర్ లేదు 2 దవడలు ముందుకున్నాయి అంటే బైమాక్స్ అంటాం. సో వీటన్నిటికీ కూడా ఒక సర్జరీ ద్వారా కరెక్ట్ చేసుకొని డిజైర్డ్ పొజిషన్, వాటికి ఏదైతే పొజిషన్లో పెడితే ఆ పొజిషన్లో పెట్టి ఫిక్స్ చేసి వీ కెన్ ఎన్హాన్స్ ది పేషెంట్ లుక్స్ అండ్ ఎస్థెటిక్స్ ఫంక్షన్. సో ఇవన్నీ ప్రొసీజర్స్ ఇప్పుడు మన ఎక్స్క్లూజివ్ క్రేనియోఫేషియల్ టీమ్ ద్వారా సన్రే హాస్పిటల్ అనంతపూర్లో అవైలబుల్గా ఉన్నాయి.